10 ఎక్కడ ఉన్నాయి చెప్పండి. 10 ఉన్నాయి ఉన్నాయి. అది 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 కూడా ఆ ప్రూఫ్ కూడా నేను టెలికాస్ట్ చేస్తాను. ఆ టెలికాస్ట్ చేసే లోపు ఏదైతే ఇప్పుడు 4 lakhs వచ్చిందో ఈ లహరి మంత్రివాది అకౌంట్ ఎవరు ఇచ్చారండి? శశిధర్ చెప్పారు కదా మీకు ఎవరు ఇచ్చారు అనేది. కాదు, ఇప్పుడు ఆయన డినై చేస్తున్నారు కదా. అవును, దిలీప్ గారు ఏమో నాకు తెలియదు అంటున్నారు. ఆ అకౌంట్ ఎవరో తెలియదు, ఆ పర్సన్ ఎవరో నాకు తెలియదు అంటున్నారు. కానీ శశిధర్ నమ్మి ఇచ్చింది మీరు చెప్పారని ఆ డబ్బులు తీసుకెళ్లి అక్కడ అకౌంట్లోకి వేశారు. అవును, ఆయన ఇప్పుడు అక్కడ ఇచ్చిందే కదా. మీరు లైన్ లో ఉండండి ఒకసారి, మీరు ఒకసారి లైన్ లో ఉండండి. శశిధర్ గారు అసలు ఆ లహరి అనే అకౌంట్ ఎవరు ఇచ్చారు? ఆ అకౌంట్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఆ అమౌంట్ పడిన తర్వాత మీరు ప్రవీణ్ గారికి దాన్ని ఫార్వర్డ్ చేశారు. సో ఆయన పంపించేసానని చెప్పారా మీకు? ఎవరికి పంపించాను అన్నది నాకు చెప్పలేదు. లహరి అకౌంట్ అనేది దిలీప్ గారి ఇంట్లోనే ఆయన రాసి ఇచ్చాడు. దిలీప్ గారు రాసిచ్చారా? లేదు, ప్రవీణ్ గారు రాసిచ్చారు. ఆయన ప్రెజెన్స్లో అయింది. నాకు ఎక్కడ నాకు ఆయన మీద నాకు డౌట్ రాలేదండి. మొన్న 3 days బ్యాక్ 3 months అని చెప్పాడు నాకు టైం. నాకు అప్పటి వరకు 3 weeks 4 weeks అన్నది. మళ్ళీ ఒకేసారి 3 months అవుతున్నది. ఆ కమిటీ మారిందండి, మళ్ళీ 2 నెలలకే ఎందుకు? అప్పటిదాకా నేను ట్రస్ట్ఫుల్గా ఉన్నాను నేను. అప్పుడు ఎప్పుడైతే మారిందో, ఆయన వర్షన్ మారిందో, అప్పుడు నేను డౌట్లో పడ్డాను. నాకు ఈ డిఫరెన్స్ వచ్చింది. నాకు ఫస్ట్ దాకా ఏమో రాద్దామన్నాడు, తర్వాత ఏమో క్యాష్ వద్దన్నాడు, మళ్ళీ క్యాష్ ఒప్పుకున్నాడు. తర్వాత మళ్ళీ జూబ్లీ హిల్స్లో అండి, మా ఆఫీస్ దగ్గరే. అయితే మా డ్రైవర్ ఉన్నాడు, వాళ్ళిద్దరం ఉన్నాం. అయితే ఇంకొక విషయం ఏంటంటే మేడం, దస్పల్లా హోటల్ దగ్గర. దస్పల్లా హోటల్ దగ్గర మీరు అక్కడ డెఫినెట్గా అండి, డెఫినెట్గా. నేను చేయడం కాదు, నేను చేయడం. హలో మీరు వేసి మోసాలు, మీకు డబ్బులు ఇచ్చాం మేము, మీరు మాటలతో నమ్మిచ్చారు. 3 నెలలు అని చెప్పారు, మళ్ళీ మార్చింది మీరు. మళ్ళీ మీరు నన్ను అంటే బాగుండదండి, మీకు చెప్తున్నాను. మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసింది మీకే, డబ్బులు ఇచ్చింది మీకే. లహరి అకౌంట్ మీరు ఇవ్వలేదా నాకు? అదే ట్రాన్స్ఫర్ మీరు తెలియక కూడా. అయితే ప్రవీణ్ గారు, అయితే మీరు చాలా నిజాయితీ పరులైన ఉండాలి, లేదా అతి పెద్ద ఏమంటారు దాన్ని, ఈ మోసం చేయడంలో మీరు ఆరితేరైనా ఉండాలి. నేను డిసైడ్ చేయండి, మీరు చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు మీరు అకౌంట్ నెంబర్ మీరే రాసిచ్చారు, ఆ అకౌంట్కి 100 రూపాయలు కొడితే కన్ఫర్మేషన్ మీరే ఇచ్చారు. 4 లక్షల రూపాయలు అకౌంట్కి వచ్చింది అన్న దానికి కన్ఫర్మేషన్ మీరే ఇచ్చారు. ఆ వ్యక్తి ఎవరో తెలియదు అంటారు కదా. ఇప్పుడు మరి మీరు తెలియకుండానే అకౌంట్ నెంబర్ ఎలా వచ్చింది మీకు? ఎవరు మరి దిలీప్ గారు కలిసి మరి మీరు ఎందుకు మాట్లాడలేదు? సార్ అకౌంట్ నెంబర్ మీరే కదా రాసి ఇచ్చింది, అక్కడ ఎందుకు చెప్పట్లేదు మీరు? ఆయన చాలా క్లియర్గా చెప్తున్నారు. ప్రవీణ్ అనే వ్యక్తి దీనికి మొత్తము నాకు సంబంధం లేదు, నా దగ్గర తీసుకొస్తే ఎంతో మంది నా దగ్గరకు వస్తుంటారు, కాబట్టి నేను వాళ్ళందరితోనూ మాట్లాడితే దాని మీనింగ్ అయితే నేను అవి చేస్తానన్నట్టు కాదు కదా అని ఆయన అంటున్నారు. మరి మీరు అందరి వాయిస్ రికార్డింగ్ విన్నారు కదా, కూర్చున్నప్పుడు మాట్లాడి విన్నారు కదా, ఏమైతుందనేది విన్నారు కదా. అయితే ఇంకొక ఆడియో విన్నా నేను. ఆడియో ప్రకారము జోనల్ కమిషనర్ కి ఎవరైతే ఉపేందర్ రెడ్డి ఉన్నారో ఆయనకి పోస్టింగ్ నేనే వేయించానని చెప్పారు మీరు ఒకటి. తర్వాత కొడంగల్ అర్బన్ కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన చైర్మన్ కూడా నేనే వేయించని చెప్పి నాకు ఆడియో ఒకసారి వినిపిద్దామా? ఒకసారి మీరు వింటారా? ఒకసారి ప్రవీణ్ గారు ఒకసారి ఆడియో విందాం ఒకసారి. అది ఆడియో మీదేనా? ఎందుకంటే ఒకటే అండి, ఆయన ఈ మైండ్స్ ఏం పెట్టుకొని ఏం చేయాలనుకుంటున్నాడో తెలియదు. కానీ సరే, ఆయన మైండ్ లో ఏముందో కొద్దిసేపు పక్కన పెట్టేద్దాం లేండి. ఆయన కొద్దిసేపు పక్కన పెట్టేద్దాము, మన ఇద్దరం మాట్లాడుకుందాము. ఉపేందర్ రెడ్డి పర్సనల్ గా ఏం అవసరం లేదండి. పర్సనల్ గా ఏముంటుంది మాట్లాడడానికి, ఇదే విషయాలు మనం మాట్లాడుకుంటాం కదా. ఇప్పుడు నేను ఆల్రెడీ మీ మీద ఒక ఎలిగేషన్ అయితే వేశాను. అలిగేషన్ తప్పని మీరు ఇక్కడే మీరు అనౌన్స్ చేశారనుకోండి, ప్రజలందరూ కూడా తెలుస్తుంది. నేనేమంటా అంటే ఈ ఉపేందర్కి తర్వాత మీరు ఏదైతే వెంకటరెడ్డి ఉన్నారో కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన చైర్మన్ వేయించారని చెప్పారు కదా. ఒకసారి ఆడియో వినిపిస్తారు, ఒకసారి మీరు వినండి ఒకసారి. అది ఒకసారి ఆడియో విందాం. ఒకసారి మీరు ఏమన్నా రీకలెక్ట్ చేసుకుంటారని ఒకసారి చూద్దాం. ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి, ఒకసారి చూద్దాం.